ఈనాడు గుత్తి రైల్వే స్టేషన్ పరిసరాల్లో సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కార్యాలయం దగ్గర వచ్చినటువంటి రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ తరఫున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. సోదరిమణులు సోదరులారా, మీకందరికీ తెలుసు సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఏ సంస్థ అన్ని తరగతుల కార్మికుల కోసం మంచి చేసింది అన్న నిజాన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఈనాడు డిఏ 53% మీకు జూలై 1, 2024 నుంచి 53% డిఏ మీరు సాధించుకున్నారు. మీ అందరికీ నా అభినందనలు. కానీ ఈ డిఏ ఫార్ములాను తెచ్చింది ఎవరు? డిఏ కమిటీని డిమాండ్ చేసి మార్కెట్లో తిండి గింజల ధరలు, కూరగాయల ధరలు, నూనె వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే దానికి అనుగుణంగా రైల్వే కార్మికులకు, కేంద్ర ఉద్యోగులకు ఆ నష్టాన్ని పూడ్చడానికి ఒక ఫార్ములా అవసరమని మన ఎన్ఎఫ్ఐఆర్ ఢిల్లీలో చేసిన కృషి ఫలితంగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఎస్కే దాస్ అధ్యక్షతన డిఏ కమిటీని ప్రభుత్వం నిర్వహిస్తే ఆ డిఏ కమిటీ ఎదుట మన ఆర్గనైజేషన్ ఎన్ఎఫ్ఐఆర్ ఆ రోజుల్లో ఈ యొక్క ఎవిడెన్స్ ఇచ్చి డిఏ ఫార్ములా కావాలని మేము అడిగినప్పుడు మజ్దూర్ యూనియన్ ఏఐఆర్ఎఫ్ డిఏ కమిటీకి వ్యతిరేకంగా వారు బహిష్కరించారు. ఈ యొక్క సత్యాన్ని కూడా మీరు 1 అక్టోబర్ 64 దాటి పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి ఇచ్చిన జవాబు ఒకసారి తెలుసుకుంటే డిఏ కమిటీని బాయ్కాట్ చేసిన మజూరియాను ఓడించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తించి డిఏ ఫార్ములా సాధించిన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ ఎన్ఎఫ్ఐఆర్ ను గెలిపించాల్సిందిగా నేను మీకు ప్రార్థిస్తున్నాను. నేను చెప్పే ప్రతి పదం నిజంతో ఉంటుంది. నేను ఈ గడ్డలో పుట్టాను, డోనులో పుట్టాను, ఢిల్లీలో ఉంటున్నాను గత 30 ఏళ్లుగా. కానీ ప్రతి బీద కార్మికుని గురించి ఆలోచించి మంచి చేయాలని నా యొక్క తపన. నేను ఎన్ఎఫ్ఐఆర్ జర్నలిస్ట్ కాదు, నేను మీ సేవకుణ్ణి, మీతోనే ఉంటానని నేను ఇక్కడ సోదరి బడులు కూర్చొని ఉన్నారు. ఉమెన్ ట్రాక్ మెయింటైనర్, మహిళా ట్రాక్ మెయింటైనర్లు, మహిళా లోకో పైలట్లు వారి బాధలు, వారికి ఉన్న ఇబ్బందులు గ్రహించి 2015లో రైల్వే బోర్డులో ఈ మహిళలకు కనీసం ఒక్కసారి వారికి చేంజ్ ఆఫ్ కేటగిరీ ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి సంస్థ మన ఎన్ఎఫ్ఐఆర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం మాత్రమే. వేరే వాళ్ళు జెండాలు అబద్ధాలతో ప్రచారం చేస్తూ ఉంటారు. నిజాన్ని గుర్తించండి. మీకు ఆ డాక్యుమెంట్ తీసుకోండి. కుల్లాయప్ప గారు కానీ, సుభాష్ గారు కానీ, రెడ్డి గారు కానీ మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. కనుక దీనిపైన నిరంతర పోరాటం చేస్తున్నాం. అదే క్రమంలో 10% వేకెన్సీలు ఆపరేటింగ్ లో, వర్క్ షాప్ లో, మెకానికల్ లో, ఎలక్ట్రికల్ లో, ట్రాక్ మెయింటైనర్లతో సీనియారిటీ ప్రొటెక్షన్ తో, సగం సీనియారిటీ ప్రొటెక్షన్ తో వారికి ట్రాన్స్ఫర్ ఇవ్వాలని రైల్వే బోర్డు ఆర్డర్స్ 138/2023 ద్వారా 13 డిసెంబర్ 2023న ఆదేశాలు సాధించిన చరిత్ర 3 రంగుల జెండా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం
పుల్లయ్యప్ప గారికి, మన సుభాష్ బాబు గారికి, రాజశేఖర రెడ్డి గారికి తెలుసు. ముగ్గురు నాయకులు, వారి చైర్మన్లు, ఆఫీసర్స్ ఉన్నారు. పాయింట్స్ మెన్లు, సోదరిమణులు, పాయింట్స్ మెన్లు, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు, వారిని ట్రైన్ మేనేజర్ గా చేయాలని NFIR సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ వారు రిటర్న్ టెస్ట్ లో పాస్ అవుతే ఎవరైతే పాయింట్స్ మెన్లు స్టేషన్ మేనేజర్ గా సెలెక్ట్ అయ్యారో వారు SM గా ట్రైనింగ్ వెళ్ళిపోయి అబ్జర్వ్ అయ్యారు. ఆ ఖాళీల్లో వీళ్ళని ప్యానెల్లో వేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే మన పుల్లయ్యప్ప గారు, ప్రభాకర్ గారు, సుభాష్ గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఒత్తిడి ఫలితంగా వేరే యూనియన్ స్థానిక నాయకుడు 7 నవంబర్ 23న లెటర్ ఇచ్చాడు. మీరు సెలక్షన్ పెట్టండి, ప్యానెల్ అమెండ్ చేయొద్దండి అని లెటర్ ఇచ్చాడు. అలాంటి కార్మిక వ్యతిరేక శక్తులకు, కార్మిక ద్రోహులకు ఓటు ఇస్తారా మీరు గుర్తించండి. నేను పోరాటం చేసి జనరల్ మేనేజర్తో లెటర్ రాయించి రైల్వే బోర్డు నుంచి స్పెషల్ డిస్పెన్సేషన్ సాధించి 2 జనవరి 2024న రైల్వే బోర్డు నుంచి ఆర్డర్స్ ఇచ్చిన ఫలితంగా మా అమ్మాయిలు, నా బిడ్డలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారికి కూడా ట్రైన్ మేనేజర్ గా వెళ్ళేటువంటి అవకాశం కల్పించినట్టు డీజిల్ షెడ్ లో పనిచేసే సోదరిమణులు, సోదరులు, సూపర్వైజర్లు ఎన్నో సమస్యలు ఉన్నాయి. సమయం లేదు, చెప్పలేకున్నాను. 1.5 గంట కనీసం సమయం కావాలి. అయినా డీజిల్ షెడ్ లో మీకు తెలుసు 26% అప్గ్రేడేషన్, 4200 గ్రేడ్ పేలో మాస్టర్ టెక్నీషియన్ గా తెచ్చి 51,000 మంది టెక్నీషియన్స్ కు ఈనాడు 11 GP 4200 సాధించిన చరిత్ర ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ NFIR అని గుర్తించండి. శశిధర్ గారు ఉన్నారు, రవికుమార్ గారు ఉన్నారు. వారు కూడా మన బ్రాంచ్ నాయకులుగా పనిచేశారు, డోన్ బ్రాంచ్ లో పనిచేశారు. వారు కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ప్రతి వర్కర్ కోసం పనిచేశారు. అంటే డీజిల్ షెడ్ లో ఈనాడు ఎలక్ట్రిక్ రైల్స్ వచ్చింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ల యొక్క కెరియర్ గ్రోత్ గురించి, వారికి గ్రూప్ బి గెస్టెడ్ సెలక్షన్ గురించి మార్పులు చేయాలా, తర్వాత అందరికి కూడా సమన్వయం జరగాల అనేటువంటి అంశాన్ని కూడా NFIR పరిశీలిస్తూ రైల్వే బోర్డు స్థాయిలో పెట్టబోతుందని వారికి కూడా నేను ఈనాడు భవిష్యత్తులో టెక్నికల్ డిపార్ట్మెంట్ లో 1800 గ్రేడ్ పేను అప్గ్రేడ్ చేసి 1900 గ్రేడ్ పేలో కలిపి గ్రేడ్ పే స్ట్రక్చర్ మార్చి భవిష్యత్తులో వారు ఇంకా ఎదిగే విధంగా టెక్నీషియన్స్ మార్పు తేవాలనే డిమాండ్ ఈనాడు రికార్డులో రైల్వే మంత్రిత్వ శాఖ దగ్గర పెట్టినటువంటి ఏకైక సంస్థ మన సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ అండ్ NFIR అన్నది గుర్తించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇతర జెండాలు, ఇతర యూనియన్ల నిర్వాహకం ఏంటి? కొత్త పెన్షన్ స్కీమ్ కు పురుడు పోశారు, వారికి ఓట్లేస్తారా? అర్థం చేసుకోండి. కొత్త పెన్షన్ స్కీమ్ కు జన్మనిచ్చింది ఎవరు? సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ AERF వారు జన్మ ఇచ్చారు. దాని ఫలితంగా జనవరి 2004 నుంచి జాయిన్ అయినటువంటి కార్మికులకు గ్యారంటీ పెన్షన్ లేకుండా పోయింది. ఇప్పుడు UPS ను వాళ్ళు ప్రేమిస్తున్నారు, నేను వ్యతిరేకిస్తున్నాను, మార్పులు చేయాలంటున్నాను. పాత పెన్షన్ స్కీమ్ కు సమానంగా మార్పు చేయాలా, చేంజ్ రావాలా అనే డిమాండ్ తో మేము ముందుకెళ్తున్నాము. ఇది కూడా మీరు గుర్తించాలా అని చెప్తున్నాను. ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ లో, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో, ఇతర డిపార్ట్మెంట్ లో పనిచేసే వారికి పుల్లయ్యప్ప గారికి తెలుసు. స్టేషన్ మాస్టర్ల 10 గంటలు, పాయింట్స్ మెన్ల 10 గంటలు, గేట్ కీపర్ల 10 గంటలు,
ఇంజనీరింగ్ లెవెల్ క్రాసింగ్ గేట్ కీపర్ 10 గంటలు. ఒకప్పుడు సి క్లాస్ లెవెల్ క్రాసింగ్ గేట్కు 24 గంటలు డ్యూటీ. ఈనాడు డిమాండ్ పెట్టినటువంటి సంస్థ ఒక సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ NFIR మాత్రమే ఉందని చెప్పారు. 86,000 మంది పాయింట్స్ మెన్లు భారత రైల్వేలో ఉన్నారు. వారి పదోన్నతి కోసం, వారి ప్రమోషన్ కోసం, 4 గ్రేడ్ పే స్ట్రక్చర్ కోసం రైల్వే బోర్డుతో పోరాడి 32/2012 డిమాండ్ చదువుకోండి. దాని ఫలితంగా ఈనాడు ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖకు వెళ్ళింది. వచ్చే 2 నెలల్లో ఇది సాధించి ఈ 86,000 మంది పాయింట్స్ మెన్ సోదరిమణులు సోదరులకు కూడా ప్రమోషన్ లభించే విధంగా చరిత్ర మారుస్తుందని వారికి చెప్తున్నాను. సోదరిమణుల సోదరులారా, 2,65,000 సంఖ్య ఉన్న ట్రాక్ మెయింటైనర్లు భారత రైల్వేలో వారు 6వ పే కమిషన్ ఫలితంగా జనవరి 2006 నుంచి 94% రిక్రూట్మెంట్ గ్రేడ్ పే 1800 గ్రేడ్ పేకి వచ్చినప్పుడు మన NFIR పోరాటం చేసి 11 జనవరి 2010 ఆల్ ఇండియా జనరల్ మేనేజర్ కాన్ఫరెన్స్ లో రైల్వే శాఖ మంత్రి సమక్షంలో Vote for Religion! Vote for Religion! Vote for Religion! Vote for Religion! Vote for Religion!